ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. అన్ని వైపులా మంటలు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కార్చిచ్చును అదుపులోకి తెచ్చే పనిలో పడ్డాయి. అయితే మంటలు చెలరేగడం వెనుక మాఫియా హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే వేసవి, పైగా దేశంలోని పలు ప్రాంతాల్లో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల్లో మంటల్ని అదుపు చేయడం పెద్ద సవాల్గా మారుతోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ అడవుల్లో మొదలైన కారుచిచ్చును అదుపు చేయడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చమోలి, పౌరి, రుద్రప్రయోగ, తెహ్రా, ఉత్తరకాశీ, ఫిరోజ్ ఘాట్, అల్మోరా, నైన్టల్ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 3 ఎన్డీఆర్ బృందాలతో పాటు ఆర్మీ రంగంలోకి దిగింది. మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఉత్తరాఖండ్ లో వారం రోజులుగా చెలరేగుతున్న కారుచిచ్చు బారిన పడి ఇంతవరకు 5గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2000 ఎకరాల అడవి బుగ్గిగా మారిపోయింది. అయితే మంటలు చెలరేగిన వెంటనే స్పందించకపోవడం వల్లే అనర్థం ఎక్కువైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో వేసవిలో అడవులు తగలబడటం సాధారణం. కాకపోతే ఇటీవల కాలంలో తరచూ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఇది మాఫియా పని అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడవికి నిప్పు పెట్టడం వల్ల చెట్లు కూలిపోయి బొగ్గు తయారవుతుంది. అలాగే పెద్ద మొత్తంలో చెట్లు చనిపోతాయి. బొగ్గుతో పాటు ఎండిపోయే చెట్ల కలపను రకరకాల మార్గాల్లో తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు కారుచిచ్చును అదుపు చేసే పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్. ఇప్పటికే 6000 మంది ఫైర్ ఫైటర్లను రంగంలోకి దించారు. మరోవైపు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. MI-17 హెలికాప్టర్ సాయంతో మంటలపై నీళ్లు చల్లుతున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా మంటల్ని అదుపు చేయాలని కోరుతున్నారు జనం.